మేషరాశి వారికి ఈ మాసము చాలా అనుకూలమైనటువంటి మాసముగా కనబడుతున్నది. పెట్టినటువంటి పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో లాభాలు ఇచ్చేటువంటి దిశగా అడుగులు పడుతూ ఉంటాయి. ఇన్నాళ్ళ నుంచి ఉద్యోగంలో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి మీ పై అధికారి ఎవరైతే ఉన్నారో ఆకస్మికమైనటువంటి బదిలీతోటి అతను దూర ప్రాంతాలకు వెళ్లేందుకు అవకాశం గోచరిస్తోంది. ఇంట్లో చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభకార్యాన్ని నిర్వర్తించేటువంటి అవకాశం కనబడుతోంది. దూర ప్రయాణాలు కనబడుతున్నాయి. ప్రయాణాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వాహన ప్రమాదాలకి తావు ఇవ్వకుండా కొద్దిగా జాగ్రత్త వహించినటువంటి ప్రయాణాలు చేయడం ఎంతైనా చేయదగినటువంటి సూచన. కొంత మనోధైర్యం పెరిగేటువంటి అవకాశం కనబడుతోంది. ఇన్నాళ్ళు సాహసం చేయనటువంటి ఒక మంచి కార్యక్రమం గురించి సాహసం చేసి సత్ఫలితాలు అందుకునేటువంటి అవకాశం కూడా కనబడుతోంది. ఉద్యోగంలో వ్యాపారంలో స్త్రీ మూలకమైనటువంటి చిన్న చిన్న విభేదాలు కనపడుతున్నాయి కాబట్టి స్త్రీల విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం ఎంతైనా చెప్పదగినటువంటి సూచన. పార్ట్నర్షిప్ వ్యాపారాలలో చిన్నపాటి అభిప్రాయ భేదాలు కనపడుతున్నాయి కాబట్టి కొంచెం ఆచితూచి అడుగులు వేయవలసిందిగా ఒక సూచన చేయడం జరుగుతున్నది. ఆంజనేయ స్వామి వారిని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి విశేషమైనటువంటి అభిషేకాలు, ఆంజనేయ స్వామి వారికి శనివారం నాడు ఆకుపూజ చేయించుకోవడం అనేటువంటిది వీరికి ఒక విశేషమైనటువంటి ఒక పరిహారంగా సానుకూలమైన సత్ఫలితాలు ఇచ్చేందుకు దోహదపడే అంశముగా కనపడుతున్నది. ఈ రాశివారు ఈ మాసములో చేసేటువంటి ప్రయాణాల విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా తప్పనిసరి. ఈ చిన్ని పరిహారాలతోటి ఈ రాశివారు చక్కగా ఆనందంగా సంతోషంగా ఉండాలని ప్రార్థిస్తున్నాం.